శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 39వ శ్లోకం. ధర్మో మే చతురంఘ్రిక సుచరిత పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగలిత కాలా సుఖావిష్కృత జ్ఞానానందమహోషధి సుఫలిత కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే. ఈ శ్లోకంలో భక్తుడికి ఆ శంకర భగవత్పాదులు ఆయనే ఓ భక్తునిగా మనకు మంచి ఉపదేశం చేస్తున్నారండి. ఆ పరమశివుణ్ణి నీ మనో సామ్రాజ్యానికి ఏమో నువ్వు రారాజుగా అభిషేకం చేసామంటున్నాడండి. ఆయన పట్టాభిషిక్తులు చేసేయాలి ఇక్కడ మన మనో సామ్రాజ్యానికి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ధర్మం 4 పాదాల మీద కూడా నడుస్తుంది. అప్పుడు శివుడు కొత్తగా రాజు అవ్వక్కర్లేదండి, ఆయన రాజావతంసుడు అని చెప్పాడు ఇక్కడ. అవతంసుడు అంటే శేఖరుడు, అంటే ఏంటంటే శిఖ, అంటే నెత్తి మీద పెట్టుకోదగిన వాడు ఆయన. ఆయన పాలకులకు పాలకుడు, రాజులకు రాజు, రారాజు, అందుకనే రాజరాజు, రాజరాజేశ్వరుడు, మహేశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు. అందుకని ఆయనకి నీ మనో సామ్రాజ్య పాలన అప్పచెప్పాయి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇంకా నీ బాగోగులన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఎక్కడ నీ సామ్రాజ్యం ఎక్కడుంది? మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే. నీ మనోపద్మ నగరానికి, అంటే హృత్పుండరీక నగరం అంటారు అన్నమాట. నీ హృదయం అనేటువంటి పద్మనాభం అనే ఆ నగరంలో ఆ శివుణ్ణి పట్టాభిషిక్తునిగా చేసే రారాజుకప్పుడు. అప్పుడు ధర్మం 4 పాదాలతో నడుస్తుంది అన్నమాట. ధర్మం 4 పాదాలతో నడవడం అంటే ఎవరండి గుర్తుకొస్తారు మనకి? శివుని వాహనం ఏమిటి? బసవన్న, వృషభం, నంది, శివాంశ సంభూతులు కదండి ఆయన. అందుకని ఆ 4 పాదాలు, ఆ బసవన్నకుండే ఆ 4 పాదాలను చూసారా, అవే ధర్మం కొండేటి 4 పాదాలు అన్నమాట. ఆయనకి అసలు ఈ వృషభేశ్వరుడికి ముఖ్యంగా తమిళనాడులో ప్రతి త్రయోదశి నాడు కూడా ప్రదోష వేళ, అంటే సాయంత్రం అన్నమాట 4:30 ఆ సమయంలో అభిషేకం చేస్తూ ఉంటారు. మన ప్రాంతాల్లో తక్కువ, కానీ శ్రీశైలంలో చేస్తారండి ఇది. ఈ ప్రదోష సమయంలో త్రయోదశి వేళలో అభిషేకం చేయడం అనేటువంటిది. అయితే శ్రీశైలంలో ప్రతి మంగళవారం కూడా ఈ మధ్యనే వాళ్ళు నందీశ్వర అభిషేకం చేస్తున్నారని కూడా నేను విన్నాను. ఎందుకంటే ధర్మం మంగళప్రదం కదండి, అందుకని మంగళవారం నాడు చేయడం కూడా చాలా మంచిదని, దానివల్ల సత్ఫలితాలు కనబడ్డాయని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ధర్మదేవత 4 పాదాల మీద ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, ఆ 4 పాదాలు ఏమిటి? సత్యము, అహింస, అస్తేయము, అంటే అక్రమార్జన లేకుండా ఉండడం, దొంగతనం అది లేకుండా ఉండడం అనమాట. శౌచము, శుచి, శాంతి, ఇవి ధర్మదేవత యొక్క 4 పాదాలు అన్నమాట. అందుకనే ఆ ధర్మం ద్వారా మనం శివుణ్ణి చూడాలన్నమాట. అదే నందీశ్వర దర్శనం. అంటే శివదర్శనం ముందర మనం చేసుకునేది ఏమిటి? నందీశ్వర దర్శనం. అంటే ధర్మం అనుసరిస్తూ మనం శివుణ్ణి చూడాలి. అప్పుడే శివుణ్ణి చూడడానికి అనుజ్ఞ దొరుకుతుంది అనమాట. వృష శబ్దానికి అర్థం ఏంటి? ధర్మం. అందుకని దాన్ని వృషభం అంటారన్నమాట. అంటే శివుడు ధర్మము అనేటువంటి నంది మీద విహరిస్తాడు. నువ్వు ధర్మంగా ఉంటే ఆయన నీ మనోసామ్రాజ్యానికి ఆయన రాజు అవుతాడు. ఆయన శివుడే కానీ మనోరాజ్యంలో ఉంటే ధర్మం అనే నంది మనలోనే తిరుగుతుందండి. ఇంకా అప్పుడు మనకి ధర్మం తప్ప మరొక ఇతరమైనటువంటి ఎటువంటి ఆలోచనలు కూడా మనలో పుట్టవు. అందుకనే చతురంఘ్రిక ధర్మ అన్నారు. అంటే ధర్మం 4 పాదాలపై ఉండగా సుచరిత, ధర్మం చక్కగా నడుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? పాపం వినాశం గతం, పాపం పూర్తిగా నాశనం పొందుతుంది. అంటే అన్యాయము, అక్రమాలు, రోగాలు, రొష్టులు అనేటువంటి ఉండనే ఉండవు. కామక్రోధమదాదయ విగళిత, అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటువంటి కూడా విగళిత అంటే తొలగిపోతాయి అన్నమాట. కామక్రోధాలు ఉండాలి, అవి నిగ్రహింపబడతాయి. ఎందుకంటే ధర్మబద్ధమైనటువంటి కామం అనేటువంటిది మనలో ఉండాలి ఎప్పుడు కూడా అనమాట.
కాలా సుఖావిష్కృత. కాలము అంటే ఏంటన్నమాట, వారము, పక్షము, మాసము, సంవత్సరములు ఇవన్నీ కూడా సుఖంగా ఉంటాయి, మనకు అనుకూలంగా ఉంటాయి. చూడండి, నెల 3 వానాలు కురిసేను రాని గతంలో పాట కూడా మనకు వచ్చింది చూసారా. అలాగేమిటంటే ఎప్పుడు వర్షాలు రావాలో అప్పుడు రావాలి, అలా వచ్చినట్టయితే ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది నేల అన్నమాట. పరమాత్మ కానీ మన మనస్సులో శివుడై రాజ్యం వెళుతుంటే అన్ని కాలాలు కూడా అనుకూలంగా ఉంటాయటండి. అందుకని ఆ శివుడికి కాసే నీళ్లు కానీ పోసామనుకోండి, మనకు పుష్కలంగా జలవృద్ధి కలుగుతుంది, ఎన్నో వర్షాలు పడతాయి. ఆ వర్షాలు పడడంతో అనమాట సంవత్సరం అంతా కూడా మనకి ఎంతో అభివృద్ధిని కలిగిస్తుంది, అభ్యుదయాన్ని కలిగిస్తుంది. అందుకని సంవత్సరాన్ని వర్షము అంటారన్నమాట. తర్వాత జ్ఞానానందమోషధి సుఫలిత. జ్ఞానానందమహోషధి, ఓషధులు అంటే పంటలు 2 రకాలండి. ఒకటి ఏమిటంటే ఆహారాన్ని ఇచ్చేటువంటి సస్యములు, రెండవది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఓషధులు. ఈ 2 కూడా పండాలి మనకి. ఏది ఇహలోకంలో మనం బతకాలి అన్నట్లయితే మనకి పుష్టి, ఆహారము అవన్నీ కావాలి కదండి, పోషణ అన్నీ కూడాను. అలాగే రోగాలు రెస్టులు రాకుండా ఉండేటువంటి ఔషధి మొక్కలు అనేవి కూడా మనకు ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ఈ రెండింటితో పాటుగా జ్ఞానానందం అనేటువంటి ఔషధి రూప పంటలు సమృద్ధిగా పండుతాయి. ఎప్పుడైతే శివుడు మనలో ఉన్నాడంటే మనలోని జ్ఞానం మనకి అభివృద్ధి అయ్యి అది అక్కడేమో చిగురించి పెద్ద మొక్కలుగా వచ్చి జ్ఞాన ఫలాలు మనకు అందుతాయన్నమాట. అది కైవల్యనాథే అన్నారు. కైవల్యనాథుడు అంటే ఏమిటి, మోక్షప్రదాత అని ఒక అర్థం. కైవల్యము అంటే కేవలత్వము అని అర్థం అనమాట. అంటే ఏంటి, ఆయన ఒక్కడే గొప్పవాడు, అంటే సాటి లేనటువంటి వాడు అనేటువంటి ఇంకొక అర్థం కూడా ఉందన్నమాట. దాన్ని కేవలత్వము అంటారన్నమాట. ఆయన్ని మనం ఎప్పుడైతే నమ్ముకున్నామో, ఆయన్ని ఎప్పుడైతే మనో సామ్రాజ్యంలో పట్టాభిషిక్తుడిని చేసామో, ఆ కేవలత్వం మనకు కూడా కలిగిస్తాడో కైవల్యనాథుడు, మనకు కూడా ఉన్న వాళ్ళలో ఉన్నతులుగా మనం ఉంటాం అన్నమాట. సమానానాం ఉత్తమ శ్లోకోస్తు, అందరిలోనూ గొప్పవాడుగా ఉండాలి తప్పితే కదా అందరిలోనూ ఒక గొప్పవాడుగా ఉండడం కాదు, అందరికన్నా గొప్పవాడుగా ఉండాలి. అదే కైవల్యము అంటే అదే సాటి లేనితనము. అటువంటి సాటి లేనితనం మనకి ఇస్తాడు కనుక ఆయన కైవల్యనాథుడు అన్నారన్నమాట. మరి సరేనండి, ఆయన పెట్టాం. మళ్ళీ ఈ ఆయన పాలన ఎన్నాళ్ళు ఉంటుంది మరి, ఏమైనా మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఆయన మారిపోతాడేమో అని భయపడక్కర్లేదు మనం. సదా అన్నారు మళ్ళీ, ఎప్పుడు ఆయన ఉంటాడు రాజు, ఆయన ఎప్పుడు రాజే. మనం ఇప్పుడు ధర్మ ఆచరణ చేసి ఆయన రాజు ఏమో ఇవ్వడం గుర్తించాం. రాజావతంసుడు కదండి ఆయన. మరి ఆ రాజావతంసుడు దేనికి, మానస పుండరీక నగరే, మనోపద్మనగరం అనేటువంటి మనం చెప్పుకున్నాం. ఆ మనోపద్మనగరం అనేటువంటిది రాజధానిగా కలిగిన నా అంతరంగ సామ్రాజ్యానికి ఆ శివుణ్ణి పట్టాభిషిక్తుడిని నేను చేస్తాను. ఆయన ఎవడండి, ఆయన మాన్యే అంటే అందరి చేత పూజించదగిన వాడు, పూజించబడేవాడు. అంటే దేవతల చేత, మునుల చేత, సమస్త జీవుల చేత, సమస్త గణాల చేత కూడా పూజింపబడేవాడు కనుక ఆయన మాన్యే అన్నారన్నమాట. మానస పుండరీక నగరే అని చెప్పడంలో ఏంటంటే అది హృత్పుండరీక నగరం అన్నమాట. అది ఆయన మన మానస పుండరీక నగరంలో రాజు మనం గుర్తించామా, మన బాగోగులన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇంకెవ్వరు మాకు అసలు ఏ గొడవ అక్కర్లేదు. ఇంకా అసలు ఇక్కడ విషయం కూడా ఉందండి. పుండరీక నగరం అంటే చిదంబర మహాక్షేత్రం అన్నమాట. దానికి రాజు ఎవడో తెలుసా, నటరాజు. మనలో ఉండి ఆయన నాట్యం చేస్తూ ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం అనవడం అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఈ చిదంబర క్షేత్రంతో మొదలుపెట్టారు మహానుభావులు. ఎవరు, శంకర భగవత్పాదులు అనమాట. ఇలాగా వీటిపైన కొన్ని శ్లోకాల్లో ఒక్కొక్క పుణ్యక్షేత్ర దర్శనం కూడా చేయిస్తారు శంకర్లు. అవేమిటో కూడా రాబోయే శ్లోకాల్లో మనం చూద్దాం. అందుకని మన హృదయ పుండరీక నగరంలో నాట్యం చేసే నటరాజుని ఇక్కడ మనకి చూపించారనమాట. ఇక్కడ ఇప్పుడు నిజంగా చూసినట్లయితే ముఖ్యంగా మన భారతదేశం సుభిక్షంగా, ధర్మబద్ధంగా, శత్రురహితంగా ఉండాలి అంటే మనం ఆ శివుణ్ణి, అంటే శివుడే రాముడు, రాముడే శివుడు కదండి ఆయన. ఆ రాముణ్ణి రాజుగా, ఆ శివరాముణ్ణి, రామశివుణ్ణి
రాజుగా పట్టాభిషిక్తులు చేసినట్లయితే మనలోనే మన దేశమే ఒక రామరాజ్యంగా ఉంటుంది. అటువంటి రామరాజ్యాన్ని మనం తెచ్చుకుందాం, రామరాజ్యాన్ని ప్రోత్సహిద్దాం. దానికి ముందు మన మనోరాజ్యానికి ఆ పరమశివుణ్ణి రాజావతంసునిగా పట్టాభిషేకం చేద్దాం. అందరం కూడా ధర్మబద్ధులుగా ధర్మపాలనతో ధర్మాచరణతో ఉంటూ నిత్యం ఆ శివస్మరణతో ఉంటూ శివానందంతో ఉంటూ శివానంద లహరిలో ఓలలాడుతూ ఉందాం మనం అందరం కూడా. అటువంటి ఆ శివానంద లహరిలో మనల్ని ఓలలాడిస్తున్నటువంటి ఆ శంకర భగవత్పాదులకి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తూ ఓం నమ శివాయ. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.